వచ్చినది ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. చాలా నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఇది ఎవరైనా చేయగలరా? ఏ డాక్టర్ అన్నా చేస్తాడు అలాగా? నలిగిన హృదయం గల వారిని దృఢపరిచే దేవుడు అన్నమాట. విరిగి నలిగిన మనస్సు గల వారిని ఆయన అలక్ష్యము చేయడు. 66:2 యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృతులు. నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యెహోవా అభిషేకించిన వాణిని చంపి నిర్దోషి అని తీర్చబడుట ఎవరికి సాధ్యము? మరి ఆ విధంగా ఉన్నాడు కాబట్టి దావీదు గారు మరి దేవుని దగ్గర తన ప్రార్థనలకు జవాబు పొందుకున్నాడు ఆయన. మళ్ళీ చదవడం అది 66:2. హృదయము గలవాడై. చూసావా, దేవుని మాటకి లోపడ్డాడు దావీదు గారు. దేవుని హృదయము గలవాడై. ఎప్పుడు ప్రాణం చేతిలో పట్టుకుని సంవత్సరాలు పారిపోతా తన శత్రువు చంపేసే అవకాశం, తన శత్రువుని చంపేసే అవకాశం దొరికినా దేవుని మాట విని భయపడి దీనుడై వణకుచు ఆయన ఎదుట విరిగి నలిగిన హృదయంతో ఆయనకు కలిగిన బాధలన్నిటిలో నుంచి తప్పించి చివరికి ఆయన్ని ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. 19వ వచనం ఇప్పుడు కీర్తనలో 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూడండి, నీతిమంతులకి ఆపదలు ఎక్కువట, అనేకములంట. నీతిమంతునికి అనేకమైన ఆపదలు. ఇదేంటి మరి? దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా బతుకుతుంటే ఇన్ని ఆపదలు ఎలాగ వచ్చేస్తాయి? మరి వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు మొన్నటిదాకా ఏ గుంపులో నువ్వు ఉన్నావో, ఏ సహవాసంలో నువ్వు ఉన్నావో, ఇప్పుడు ప్రభు బిడ్డగా మారిన తర్వాత వాళ్ళ సహవాసంలో నువ్వు ఉండలేదు కదా, వాళ్ళతో నువ్వు జత కలవట్లేదు కదా, అప్పుడు ఏమంటారు? వాళ్ళని విరోధం అవుతారా అవరా? అలాగా అనేకమైనటువంటి విధాలుగా నువ్వు మరి శ్రమలో పాలవుతావు, ఇబ్బందులు పాలవుతావు. మీరు పనిచేసే చోట కూడా మీరు క్రైస్తవులను తెలిస్తే చాలు, తెలియకుండానే మీ మీదకి ఒత్తిడి వస్తుంది, విపరీతమైన ఒత్తిడి వస్తుంది. కాబట్టి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. మరి దావీదు గారు తన ప్రవర్తన అంతట్లో నీతిగానే జీవించాడు కాబట్టి అన్ని ఆపదలు శత్రువుల నుంచి. అయినప్పటికీ వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి చెడుతనము భక్తిహీనులను సంహరించును. ఉంటది, అధిక దుర్మార్గపు పనులు చేయకము. అధికముగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలానికంటే ముందుగా నువ్వు ఎందుకు? సామెతల గ్రంథంలో మనం జీవించవలసిన కాలానికంటే ముందుగానే దుర్మార్గపు పనులు చేసి దేవుడు అలా చేయడు. మనం చేసిన దుర్మార్గపు పనులు బట్టి మనం అలా అయిపోతాం. అదనమాట. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా చేయడు దేవుడు. తర్వాత చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుకు వచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవునికి మనం సేవకుడుగా ఉంటే ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తాడు. దేవునికి మనము సేవకుడుగా అంటే దాసుడుగా దేవునికి లోబడి విధేయత కలిగి జీవిస్తే ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తాడు. ఎప్పుడు? సకలమైన ఉపద్రవం. మీరు మీ తండ్రి యగు అపవాది తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు.